గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నా పేరు కృష్ణతేజ. నేను ఉషోదయ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను విజయవాడలో. సో ఉషోదయ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ నుంచి ఒక థర్డ్ ప్రాజెక్ట్ లాంచింగ్ అయింది మొన్న ఆగస్ట్ 24న. ప్యూర్లీ సిఆర్డిఏ ప్రాజెక్ట్ విత్ రేరా రిజిస్ట్రేషన్ ఆల్సో. సో దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఉషోదయ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్లో ఇది థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ది వచ్చేసి కొప్రావూరు అమరావతి రాజధానిలో చేసాం, అది సిఆర్డిఏ ప్రాజెక్ట్. రెండోది వచ్చేసి చొప్పరమెట్ల ఆగిరిపల్లి దగ్గర ఉంటుంది, నూజివీడు హైవేలో. సో అదే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఓఆర్ఆర్. అండ్ ఏంటంటే అది వచ్చేసి ఫామ్ హౌస్ కల్చర్లో మనం ఇవ్వడం జరిగింది. జీపీ లేఅవుట్ ఆల్సో. యాక్చువల్లీ జీపీ లేఅవుట్ని అంతలా డెవలప్ ఎవరు చేయరు నాకు తెలిసి, ఈ రాజధానిలో నేను ఎక్కడ చూడలేదు అలాంటి లేఅవుట్. సో ఉషోదయ ఏంటంటే ప్రాధాన్యత ఎక్కువ, డెవలప్మెంట్స్ని ప్రాధాన్యతగా తీసుకుంటుంది. అదేవిధంగా ఉషోదయకి ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చిన ప్రాజెక్టే ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్. ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ దేనికంటే ఇంత ప్రెస్టేజ్గా, ఇది మాకు థర్డ్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి జీపీ లేఅవుట్ని మేము చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎవరన్నా చూడొచ్చు, నేను వీడియోస్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది మేము సిఆర్డిఏ విత్ రేరా అప్రూవల్తో సహా మొత్తం 6 ఎకరాల ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఉషోదయలో వచ్చేసరికి మెయిన్ ఫోకస్ ఓన్లీ డెవలప్మెంట్స్ అండి. ఎందుచేతనంటే మనం జీపీ లేఅవుట్ని చాలా బ్రహ్మాండంగా చేసాం, అటువంటిది సిఆర్డిఏ విత్ రేరా అప్రూవల్తో ప్రజెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి అడవినెక్కలం అండి. అడవినెక్కలం వచ్చేసి మనకి ఆల్రెడీ విజయవాడలో సిటీలో మెర్జ్ అయిపోయిన నున్న, అంటే నున్న మీదుగానే మనం నూజివీడు వెళ్తాం. సో నున్న వరకు మనకు సిటీ అంతా కలిసిపోయింది, సిటీలోకి కలిసిపోయింది. అటువంటి నున్న దగ్గర నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకి అడవినెక్కలం అనే ఊరు వస్తుంది. ఇందులో వచ్చేసి డెవలప్మెంట్స్ అన్నీ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉంటాయి. సో మెయిన్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్స్ అండి. ఏమొస్తున్నాయంటే ఒక 6 ఎకరాల వెంచర్లో 60 సెంట్లలో పార్క్ వస్తుంది. పార్క్లో వాటర్ ట్యాంక్ వస్తుంది, బుద్ధ స్టాచ్యూ వస్తుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, షటిల్ కోర్ట్స్ వస్తాయి, ఓపెన్ థియేటర్స్ వస్తుంది, డ్రైనేజీ సిస్టమ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి వస్తుంది. ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఎట్లా డెవలప్ చేయాలో అట్లా అన్ని రకాలుగా డెవలప్ చేసి కస్టమర్స్కి ఇద్దామనేది మెయిన్ ఫోకస్ అండి. సో మొన్న ఆగస్ట్ 24న మనం భారీ ఎత్తులో లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని. ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ రేపు సండే 14న సెప్టెంబర్ 14న మెగా కస్టమర్ మేళా జరుగుతుంది. చాలామంది కస్టమర్లు ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి ప్రాజెక్ట్ ఎక్కడుంది, లొకేషన్ చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒకసారి మీరు చూస్తేనే కానీ అవగాహన రాదు. విజయవాడలో ఆల్రెడీ కలిసిపోయిన నున్న కూడా మెర్జ్ అయిపోయింది, సిటీలోకి కలిసిపోయింది. ఒకప్పుడు నున్న వేరు, విజయవాడ సిటీ వేరు అన్నట్టుగా ఉండేది. సిటీలోకి నున్న కలిసిపోయింది ఆల్రెడీ, మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ నున్న దగ్గర వెస్ట్ బైపాస్ పాస్ అవుతుంది. జస్ట్ వెస్ట్ బైపాస్కి మన అడవినెక్కలంలో ఈ సిఆర్డిఏ ప్రాజెక్ట్ జస్ట్ 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నున్న నుంచి 5 కిలోమీటర్స్. అండ్ మన ప్రాజెక్ట్ నుంచి వెస్ట్ బైపాస్కి 7 కిలోమీటర్స్. ఒకసారి ఇటు నార్త్ జోన్ అంటే విశాఖపట్నం వెళ్ళడానికి జస్ట్ NH16 ఎక్కడానికి జస్ట్ 10 మినిట్స్, లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 10 మినిట్స్ ఆ వెస్ట్ బైపాస్ ఎక్కితే. లేదా ఇటు సౌత్ జోన్ వైపు ఏమన్నా రన్ చేయాలనుకుంటే మనం అమరావతిలోకి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా కృష్ణానది మీదుగా వెంకటాయపాలెంలో దిగి అమరావతిలోకి వెళ్ళొచ్చు. లేదా డైరెక్ట్గా కాజా దగ్గర మళ్ళీ NH16కి తగిలి చెన్నైకి వెళ్ళొచ్చు. అట్లా కాదు, మధ్యలో గొల్లపూడి ఉంటుంది, ఇక్కడ కృష్ణానది యువతలే. గొల్లపూడి దగ్గర దిగి మళ్ళీ ఎమ్మటనే హైదరాబాద్ వెళ్ళొచ్చు. హైదరాబాద్ హైవే కూడా టచ్ అవుతుంది అన్నమాట. అంటే కనెక్టివిటీలో నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి. కనెక్టివిటీలో నెంబర్ 1 ప్రాజెక్ట్ మనం ఇచ్చిన సిఆర్డిఏ ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే నార్త్ జోన్ ప్రిఫరబుల్ అండి. ఫస్ట్ రాజధాని అనౌన్స్ చేసింది కూడా అటుపక్కనే. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపోజిట్లో
మన అమరావతిలో పెట్టడం జరిగింది. సో రేపు ఎల్లుండు 14న ఆదివారం నాడు కస్టమర్ మేళా జరుగుతుంది. సో మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రీన్ మీద మీకు నా నెంబర్ కనిపిస్తుంది. సో మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లస్ ఆ రోజు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఒకసారి వచ్చి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకుందాం కానీ ప్లాట్. థ్యాంక్ యూ.